అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి క్లాస్ 6 అండి. ఫ్రీ క్లాసెస్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ క్లాసెస్లో ఇది క్లాస్ 6. సో నేను క్లాస్ 6 టాపిక్ చెప్పబోయే ముందు అసలు మనం 1 to 5 క్లాసెస్లో ఏమేమి డిస్కస్ చేసామని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి బ్యాంగిల్ సైజు కస్టమర్ది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చేశాను. సెకండ్ క్లాస్ వచ్చేసి బ్యాంగిల్లో ఎన్ని టైప్స్ ఉంటాయని చేశాను. థర్డ్ క్లాస్ వచ్చేసి కుందన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయని చేశాను. ఫోర్త్ క్లాస్ వచ్చేసి కుందన్స్లో ఏమేమి షేప్స్ ఉంటాయని చేశాను. ఫిఫ్త్ క్లాస్ వచ్చేసి థ్రెడ్స్ గురించి చేశాను. అండ్ ఫైనల్లీ సిక్స్త్ క్లాస్ వచ్చేసి గ్లూస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ గ్లూ వాడాలి, ఎలాంటి టైప్ ఆఫ్ గ్లూ వాడాలి, B7000 గ్లూలో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ మనం ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. సో అసలు మనం జనరల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్కి ఏమేమి గ్లూస్ వాడతామో చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఒక గ్లూ, దీని గ్లూ పేరు వచ్చేసి ఫెవిక్రిల్. సో కనిపిస్తుంది కదా, ఫెవిక్రిల్ దీని గ్లూ పేరు. ఆల్మోస్ట్ అందరం ఇదే యూస్ చేస్తాము, ఎవరు వేరే బ్రాండ్స్ ఏమి యూస్ చేయరు. అండ్ సెకండ్ వచ్చేసి B7000 గ్లూ. ఇది 3D బ్యాంగిల్స్కి అండ్ స్టేట్మెంట్ బ్యాంగిల్స్కి చాలా ఎక్కువ యూస్ చేస్తాము. సో B7000 గ్లూలో ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది చెప్తాను. అండ్ ఈ గ్లూ వాడడం బెస్టా లేకపోతే కోన్లా ఉంటుంది ఇది వాడడం బెస్టా అని కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ గ్లూస్లో ఏది బెస్ట్ అని చెప్తాను. సో నేను యూజ్ చేసిన ప్రకారం నాకు కోన్లో ఉండే గ్లూ అయితే కంఫర్టబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా అనిపించింది. బికాస్ దీంట్లో మనం చాలా ప్రెజర్ అప్లై చేయాలి. ప్రెజర్ అప్లై చేసినా కానీ దీంట్లో ఆల్మోస్ట్ చాలా గ్లూ అనేది వేస్ట్ అయిపోతుంది. అండ్ ఈ గ్లూ ఒక్కొక్కటి 25 రూపీస్ ఏమో పడుతుంది. ఈ గ్లూ వచ్చేసి 18 రూపీస్ ఆర్ 20 రూపీస్ అలా పడుతుంది. సేమ్ గ్లూ క్వాంటిటీ రెండిట్లో ఒకటే ఉంటుంది. బట్ ఈ డబ్బా కోసం మనం 5 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలంటే నో అండి, అంత వర్త్ కాదు. మళ్ళీ దీంట్లో గ్లూ కూడా వేస్ట్ అయిపోతుంది. సో నా ప్రకారం ఈ కోన్ గ్లూ అనేది చాలా బెస్ట్. బికాస్ ఒకవేళ ఎక్కడైనా స్టక్ అయినా కానీ ఎడ్జ్ అనేది కట్ చేస్తే మనకి గ్లూ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. సో మొత్తం 1 డ్రాప్ కూడా ఉంచకుండా గ్లూ దీంట్లో యూజ్ చేయొచ్చు. సో నేను అనుకుంటున్నాను, నాకైతే ఇది కంఫర్టబుల్ అండ్ బెస్ట్గా అనిపించింది. ఇఫ్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ గ్లూతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మేము యూజ్ చేసాము, చాలా గ్లూ వేస్ట్ అయిపోయింది అన్న వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఈ గ్లూ కొనే వాళ్ళు కొనకుండా ఆపేసి ఈ గ్లూకి షిఫ్ట్ అవుతారు ఫస్ట్లోనే, మనీ వేస్ట్ చేసుకోకుండా. సో ఇదైతే అయిపోయింది. ఇవి సేమ్ కంపెనీ, ఫెవిక్రిల్ కంపెనీ. సో అందరూ సేమ్ యూజ్ చేస్తారు ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి B7000 గ్లూ. B7000 గ్లూ నార్మల్ మన దగ్గర ఉన్న మార్కెట్స్లో డూప్లికేట్ దొరుకుతుంది. అండ్ చాలా తక్కువ క్వాంటిటీ కూడా, ప్రైజెస్ చాలా ఎక్కువ అమ్ముతారు. సో ఒరిజినల్కి డూప్లికేట్కి నేను జస్ట్ నార్మల్గా చెప్తాను డిఫరెన్సెస్. ఇఫ్ మీరు మొత్తం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా B7000 గ్లూ గురించి డీటెయిల్డ్ వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు నార్మల్గా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చిన్నవి చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. సో వీటిని బట్టి ఆల్మోస్ట్ మీరు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని అర్థమైపోతుంది. ఇఫ్ ఇంకా అర్థం కాలేదంటే ఆ వీడియో చూడండి. సో నా హ్యాండ్లో 2 B7000 గ్లూస్ ఉన్నాయి. దీంట్లో ఒకటి ఒరిజినల్ గ్లూ, ఇంకొకటి డూప్లికేట్ గ్లూ. సో ఇది వచ్చేసి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది నేను చెప్తాను. ఇది నేను నార్మల్గా ఫస్ట్ అసలు బ్యాంగిల్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను తీసుకున్న గ్లూ. నాకు తెలియదు అసలు ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని, అప్పుడు అంత మనకు ఐడియా ఉండదు కదా ఇనీషియల్ స్టేజ్లో. అండ్ ఇది నేను తర్వాత బ్యాంగిల్ మేకింగ్ నాకు పర్ఫెక్ట్ అయ్యి నేను మెటీరియల్స్ ఆర్డర్ చేసుకున్నాక నేను తీసుకున్న గ్లూ ఇది. సో దీనికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఈ గ్లూ అనేది మార్కెట్లో B7000 గ్లూ వైట్ కలర్లో ఉంటుంది. బట్ ఈ గ్లూ అనేది ఇప్పుడు నేను ఏదైతే డూప్లికేట్ గ్లూ అని చెప్తున్నానో అది లైట్ ఎల్లోయిష్ ఆర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, లైట్ ఎల్లో ఆర్ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి డూప్లికేట్ గ్లూ. సో కుందన్స్ అనేవి త్వరగా ఊడిపోతాయి. నేను డిఫరెన్స్ కూడా చూశాను నా ప్రీవియస్ బ్యాంగిల్ చేసినవి అండ్ ఇప్పుడు నేను చేస్తున్నవి.
సో ఇఫ్ మీరు కొనేటప్పుడు ఒకసారి సీల్ ఓపెన్ చేసి అది ఒరిజినల్లా డూప్లికేటా చూసి కొనండి. అండ్ సేమ్ ఒకేలా ఉంటాయి, నేమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, బట్ గ్లూ అనేది డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒకసారి పిక్ కూడా యాడ్ చేస్తాను గ్లూ డిఫరెన్స్ది, బికాస్ మీకు అర్థం అవ్వాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్, చూడండి ఎంత వైట్గా కనిపిస్తుందో. సో అదే ఈ గ్రీన్ కలర్ గ్లూ కూడా నేను చూపిస్తాను. సో ఇది ఒరిజినల్ గ్లూ, ఇది డూప్లికేట్. మీకు కొంచెమైనా డిఫరెన్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో లైట్గా నేను లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తానండి, లాస్ట్ వరకు చూడండి మీకు ఒరిజినల్ డూప్లికేట్ అర్థం కాకపోతే. ఇది వచ్చేసి డూప్లికేట్ గ్లూ, ఇది వచ్చేసి ఒరిజినల్ది. ఈ ఫింగర్లో ఉంది, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. సో ఇంతే అండి ఈ వీడియో. అండ్ ఇఫ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్, క్వరీస్ వీటికి సంబంధించి ఉంటే బ్యాంగిల్స్ మేకింగ్కి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఫర్దర్గా చాలా వీడియోస్ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tata, bye bye.